చికెన్ కూర రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, పల్లీలు, కొబ్బరి, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, ఇప్పుడే చేసి పెట్టుకున్న గరం మసాలా, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి అండి, పల్లీలు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం టమాటా, ఇవన్నీ మిక్స్ చేసేయాలి. ఏంటండి ఇది ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. మటన్కి కూడా ఇదే గ్రేవీ అండి. ఒకవేళ వేసుకోవాలంటే ఈ గ్రేవీ మటన్ కూడా వేసేసుకోవచ్చు. పెనం పెట్టాలండి స్టవ్ పైన. కొద్దిగా చికెన్ సరిపడగా ఆయిల్, ఎక్కువ వేయొద్దు. కొంచెం కరివేపాకు, కొద్దిగా బిర్యానీ ఆకండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్, ఉల్లిపాయ ఉడకడం కోసం గ్రేవీ అవ్వడానికి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, చికెన్ చూసుకొని వేసుకోవాలి, కారం, ఇప్పుడే చేసి పెట్టుకున్న కొద్దిగా గరం మసాలా, మూత పెట్టేయాలి మొత్తం ఈ గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు. చికెన్ అండి ఈ చేసి పెట్టుకున్న గ్రేవీలో వేసేయాలి. చికెన్ వాటర్ మొత్తం వచ్చేంత వరకు మూత పెట్టాలండి. చికెన్లో వాటర్ అంతా వచ్చిందండి బయటికి. కొద్దిగా పుదీనా, కొబ్బరి, టమాటా ఉంది కదండి, అది వేసేయాలి. ఇప్పుడు కొంచెం కలిపి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చికెన్ కూర రెడీ అయిందండి. దించే ముందు కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చపాతీకి అన్నానికి కూడా చాలా బాగుంటుంది.